ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్, అందరూ ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూసుంటే మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామో మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఈ రోజుటికి అఫీషియల్ హాట్‌స్టార్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఎవరికున్నాయి, ఈసారి ఎవరు మర్చిపోవద్దు, ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు టాప్ 5 మెంబర్స్ని అయితే తీసుకుంటున్నారు. వాళ్ళల్లోంచే ఒక విన్నర్ అయితే మనకు బయటకు వస్తారనమాట. ఆల్రెడీ మహేష్ అండ్ సాండ్రా ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే అయ్యారు. అండ్ ఈ వీక్లో ఎవరు ఫైనలిస్ట్ అవుతారనేది చాలా చాలా రసవంతరంగా ఉండబోతుంది. అండ్ దీంట్లో కొన్ని టాస్కులు పెట్టారు, చెప్తాను. ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది ఏంటి, ఫుల్ మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఈ రోజు అయితే జరిగింది. అండ్ నటరాజ్ మాస్టర్, నీతు ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ అనే చెప్పుకోవచ్చు నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారికి. అండ్ కళ్యాణ్ వాసంతి వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం టాస్కులు బాగా ఆడతారు, అన్నీ బాగా క్లియర్ కట్గా అన్నీ బాగుంటాయి. అండ్ బాండ్ క్రెడిట్స్ కూడా వీళ్ళకే హైలీ ఉంటాయి మనం ప్రతి వీక్ ఇన్ని వీక్స్ చూసుకుంటూ వస్తే. కాకపోతే వీళ్ళకున్న కోపానికి, అదే కళ్యాణ్కున్న కోపానికి ఎక్కడో ఏదో ఒక పని చేస్తాడు. దాని తర్వాత అది జడ్జెస్ అయితే ఆ పాయింట్ని తీసుకొని వచ్చి పాయింట్స్ తగ్గించడం, ప్రతిసారి లీస్టుకు రావడం అండ్ అందరూ వెనకపడిపోవడం, ఇదంతా చూసుకుంటూ వస్తున్నాము. అరే మనము నిన్న మొన్న చూసుకుంటూ వచ్చాం. కళ్యాణ్ కొంచెం కూల్గా ఆడుతున్నాడు, పర్లేదు ఈ వీక్లో అనుకున్నాం. మళ్ళీ పెంట అయితే చేశాడనమాట. అసలు ఏం చేశాడు ఏంటి దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ అయితే చేద్దాం. అండ్ వీడియో చాలా చాలా మంచి ఎమోషన్స్, మళ్ళీ మంచి కామెడీ ఉంటుంది. అసలు కామెడీస్ అయితే ఈ ఎపిసోడ్లో అసలు టూ మచ్గా ఉన్నాయన్నమాట. దాని గురించి కూడా చెప్తాను. అండ్ వీడియో చూసే ముందు లైక్ చేసి హైప్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2, బిగ్ బాస్ 10 ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాం, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు వచ్చేసి సోనియా సిద్ధునైతే చూపించడం జరుగుతుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఎవరిదన్నా ఒక క్యూట్ జోడీ ఎవరిదన్నా ఉందా అంటే అది సోనియా సిద్ధు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసే కామెడీ, అంటే టాస్కులు ఓడిపోయినా గెలిచినా ఒకేలాగా ఉంటారు. ఎప్పుడు ఫన్నీగా, అంటే సీరియస్ని కూడా కామెడీ రూపంలో మార్చుకొని నవ్వుకోవచ్చు అన్నట్లు వీళ్ళైతే నిరూపించారనమాట. ఆ కెమెరాస్ ముందుకు పోవడం, మాట్లాడడము, నాకైతే కొంచెం క్యూట్ జోడీలాగా అయితే మంచిగా ఉన్నారు వీళ్ళైతే. అండ్ దీని తర్వాత వీళ్ళ కాంబినేషన్లో కొంచెం కామెడీగా ఈ ఎపిసోడ్లో స్టార్టింగ్లో బాగానే అయితే జరిగింది. దాని తర్వాత నూకరాజు, ఆసియా అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వీళ్ళిద్దరి మధ్య ఒక సిచ్యువేషన్ అయితే, ఒక సంభాషణ అయితే జరుగుతుంది. ఒక ఫన్నీ సంభాషణ అనేది చెప్పుకోవచ్చు. నటరాజ్ మాస్టర్ గారు కోపం వచ్చినప్పుడు, అదే వీళ్ళిద్దరికి, నీతు గారికి నటరాజ్ మాస్టర్ గారికి గొడవ జరిగినప్పుడు నీతు గారు అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారంట. దాని తర్వాత నైట్ అయ్యాక నటరాజ్ మాస్టర్కి నచ్చింది చేసి పెడుతుందంట నీతు గారు. దాని తర్వాత ఇద్దరు కూల్ అయిపోతారంట. అండ్ అలాగే నూకరాజు వచ్చేసి, అండ్ మనకు ఆసియా సీరియస్ అయితే బయటికి వెళ్ళిపోయి, అండ్ ఆసియా గారికి ఏ నచ్చుతాయో అవన్నీ తీసుకొని వచ్చాడు, ముందు పెడతాడంట టేబుల్ ముందు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి తింటారంట అండ్ కూల్ అయిపోతారంట. ఆ మాటలు చెప్పుకుంటూ మంచిగా చిల్ అవుతూ హ్యాపీగా బాగా అనిపించింది నాకు కూడా. మీరు కూడా ఎపిసోడ్ చూసేటప్పుడు మీకు కూడా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత అంతవరకు బాగుంది. దాని తర్వాత ప్రేమ గురు ఇక్కడ ఏం పెట్టాడంటే రోల్స్ రివర్స్ అని పెట్టడం జరిగింది. రోల్ రివర్స్ అంటే మీకు ఇంకా చెప్పాలంటే జంబలక్కడి బొంబ. ఈ మూవీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, హైలైట్ మూవీ, హిట్ మూవీ. అండ్ ఇక్కడ అమ్మాయి అబ్బాయిలాగా యాక్ట్ చేయాలి, అబ్బాయి అమ్మాయిలాగా యాక్ట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రోల్స్లలో భాను వచ్చేసి ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయాడండి, బాగా టూ మచ్గా మంచిగా చేశాడు. అండ్ తర్వాత కళ్యాణ్ వచ్చేసి వాసంతి గారి షార్ట్ డ్రెస్ ఒకటి వేసుకుంటాడు. అసలు మీరు కానీ చూస్తే ఎపిసోడ్లో నవ్వుకోలేక చచ్చిపోతారు. టూ మచ్ అసలు చూడగానే అసలు నాకు నవ్వు వచ్చేసింది. అసలు ఫుల్ బాగా న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు ఏదైతే మనకి ప్రేమ గురు ఇచ్చాడో. దాని తర్వాత నూకరాజు అండ్ ఆసియా, నూకరాజు కూడా ఇచ్చి పడేశాడు. సేమ్ ఆసియా ఎలా మాట్లాడుతుందో, ఎలా ఏడుస్తుందో, ఎలా బిహేవ్ చేస్తుందో మొత్తం జిరాక్స్ తిప్పినట్టు దింపేశాడనమాట. అండ్ నూకరాజు కూడా బాగా నాకు అనిపించింది చూశాక. అండ్ సోనియా సిద్ధు వీళ్ళైతే కొంచెం ఆ డ్రెస్సింగ్, అందరూ అంటే అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిలాగా డ్రెస్ చేసుకోవడం, అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిలాగా డ్రెస్ చేసుకోవడం ఇలా అయితే చేశారు. కాకపోతే వీళ్ళేమో మరి సోనియా సిద్ధుకు నచ్చదో ఏమో తెలియదు, కానీ సోనియా మాత్రం అబ్బాయిలాగా వేసుకునింది, కానీ సిద్ధు మాత్రం అలాంటిది ఏం వేసుకోలేదు, మన టీ షర్ట్తోనే ఉన్నాడు. కాకపోతే పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి బాగా అయితే చేశాడు. దాని గురించి కొంచెం చెప్తాను. తర్వాత ప్రేమ గురువు వచ్చేసి వీళ్ళు ఇలాగైతే ఏం చేయట్లేదు యాక్ట్ అని చెప్పేసి వీళ్ళకు ఒక సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్, ఒక మహేష్ అండ్ శాండ్రాని పిలుస్తాడు, మీరు టాస్క్కి గెలిచినప్పుడు అండ్ ఎలా మాట్లాడుకుంటారు అని అయితే టాస్క్ ఇస్తారనమాట. వాళ్ళు యాక్ట్ చేసి చూపించాలి. దాంట్లో వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా చేశారు. అసలు ఎందుకు చేశారు అనిపించింది. అండ్ అంతకైతే బాగా అయితే చేయలేదన్నమాట. దీంట్లో బాగా చేసింది ఎవరంటే టాస్క్లో
కళ్యాణ్ అండ్ వాసంతి వీళ్ళైతే బాగా అయితే చేశారండి, గుడ్. దాని తర్వాత సోనియా సిద్ధు వీళ్ళు కూడా బాగా అయితే చేయడం జరిగింది. దాని తర్వాత నూకరాజు ఆసియా అయితే ఇంకా జీవించేశారు, టూ మచ్ గుడ్, ఎక్సలెంట్గా అయితే చేశారనమాట. ఆ సిచ్యువేషన్ ఏదైతే ప్రేమ గురువు ఒక సిచ్యువేషన్ ఇచ్చి యాక్ట్ చేయమన్నాడో అదైతే వీళ్ళైతే ఇచ్చి పడేశాడని చెప్పొచ్చు. దీనికి బాడీ క్రెడిట్స్ ఏమి ఉండవు, కొంచెం ఫన్, మనకి ఏదన్నా ఆడియన్స్కు ఫన్ ఉండాలి కదా చూసేటప్పుడు, ఇవన్నీ ఆ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. మనకి నిన్నటి ఎపిసోడ్లో కూడా ఒక టాస్క్ పెట్టడం, నూకరాజు, జాను అండ్ తర్వాత ఆసియా వీళ్ళు చేసింది టూ మచ్గా అనిపించింది. అండ్ ఈ రోజు కూడా ఇలా చేయడం, జంబలకడి బొమ్మ ఇది తీసుకొని రావడం బాగా అనిపించింది. ఇలాంటివి కానీ ప్రతిరోజు పెట్టుకుంటూ పోతుంటే అండ్ చూసి ఆడియన్స్ కూడా బోరు కొట్టకుండా కొంచెం ఎంతసేపుగా గొడవలు కొట్లాట్లనే కాకుండా ఇది కూడా ఈ ఫ్లో కూడా కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఇది మ్యాటరు. ఇంతవరకు బాగానే ఉంది అంతా, ఇంతవరకు అయిపోయింది. ఇంకా ప్రేమ గురువు వచ్చాడు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా అమ్మాయి అబ్బాయి లాగా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటో అనేది, అండ్ ప్రేమతో మీ ప్రేమ గురువు అని అయితే చెప్పడం అయితే జరిగింది. అక్కడితో అది అయిపోయింది. దాని తర్వాత స్టార్ట్ అయింది. మార్నింగ్ లేచారు, అందరు బాగానే ఉన్నారు, కళ్యాణ్, వాసంతి అండ్ అలాగే మనకు నూకరాజు, మహేష్ వీళ్ళందరూ ఒక చోట కూర్చుంటున్నప్పుడు నూకరాజు వచ్చేసి ఒక కామెడీగా ఒక సిచ్యువేషన్ చెప్పాడనమాట. అండ్ వాసంతి గారు వచ్చేసి నైట్ పడుకునేటప్పుడు అందరూ ఒక వైపు తల తిప్పుకొని పడుకొని ఉంటే వాసంతి గారు ఏసీ నాకు సరిగ్గా రావట్లేదని డిఫరెంట్గా పడుకున్నారంట. దాంతో కళ్యాణ్ వచ్చేసి చాలా టైమ్స్ చెప్పారంట, లేదు ఇటే పడుకో అని చెప్పడం జరిగింది. అండ్ వాసంతి గారు వెళ్ళేదంట, అందుకని మనోడు గట్టిగా గోడకేసి గుద్దుతాడనమాట చెయ్యి. ఆ సౌండ్కి వాసంతి గారు భయపడి ఇటు తిరిగి పడుకుంటారంట అని. ఇది కానీ ప్రోమోలో వేస్తే ఇంకా బాగుంటుంది, ప్రోమోలో వేయండి అని కామెడీగానే సీరియస్గా కాకుండా నూకరాజు అయితే చెప్పడం జరిగింది. దానికి ఫస్ట్ బాగానే నవ్వుకుంటాడు కళ్యాణ్. దాని తర్వాత నూకరాజుకి ఒక వార్నింగ్ అంటే ఇలాంటి కామెడీ చెయ్యకు, నాకు నచ్చట్లేదు అని అయితే చెప్పి కొంచెం కోపంతో వెళ్ళిపోతాడు. దాని తర్వాత మళ్ళీ వాసంతి వెళ్ళడం, మనోడు గట్టిగా డోర్ వేయడము, మళ్ళీ ఎన్నిసార్లు చూసాము ఇదే. ఈ అగ్రెషనే తగ్గించుకుంటే మీరు ఆట ఆడకపోయినా కానీ ఓట్లు పడతాయి. ఇంకా లాస్ట్ మహా అయితే 1 వీక్ ఉంది, ఈ 1 వీక్లో కానీ ఇలాంటి పనులు చేస్తే ఇంక ఇక్కడతో అయిపోయింది అనుకుంటే ఇది ఇక్కడతో అయిపోలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. అండ్ అక్కడతో డోర్ వేయడం, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఇష్యూ జరగడం, అండ్ కళ్యాణ్ వచ్చేసి నువ్వు అక్కడ అసలు ఎందుకు పాయింట్ మాట్లాడలేదు, అలాంటి కామెడీలు చేస్తుంటే అసలు నా వైఫ్ మీద నేనేమన్నా అంటే నేను అసలు ఒప్పుకోను అది ఇది అని చెప్పేసి నాకైతే మరీ అంత అవసరం లేదేమో అనిపించింది. అక్కడ అందరికీ అర్థమవుతుంది కామెడీ రూపంలో అక్కడ నూకరాజు అయితే చెప్పడం జరిగింది. దాన్ని అంత మ్యాటర్ చేయాల్సిన అవసరం లేదేమో, ఏదో నార్మల్గా చెప్పున్నా అయిపోయేదేమో అన్నట్లయితే అనిపించింది అనమాట. నాకు ఎందుకో కొంచెం సీన్ క్రియేట్ చేసినట్లయితే అనిపించింది. మీరు కూడా ఎపిసోడ్ చూసేటప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఎపిసోడ్ చూసిన వాళ్ళైతే ఆ సీన్ మీకు ఎలా అనిపించింది, మరి కళ్యాణ్ దానికి అంత కోప్పడ్డం అవసరమా అనే దాని గురించి, లేకపోతే దాని గురించి హార్ట్ఫుల్గా ట్రూగా కామెంట్ అయితే చేయండి, చూస్తాను ఎవరు ఏ కామెంట్ చేస్తారో. అది పెద్ద ఇష్యూ జరిగింది, అది ఖచ్చితంగా మళ్ళీ వీకెండ్లో దీని గురించి జడ్జెస్ అయితే ఖచ్చితంగా మాట్లాడతారు. నాకు తెలిసి మళ్ళీ బాండ్ క్రెడిట్స్ ఇప్పటికే ఏం రాలే వీళ్ళకి పెట్టిన దాంట్లో అమర్ అండ్ అభిమానిక వీళ్ళైతే గెలుచుకున్నారు. దీని తర్వాత అసలు వీళ్ళే ఎలిమినేట్ అవుతారా, ఎలిమినేషన్ అని ఎందుకన్నానంటే అది ఓటింగ్ గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడతాను. అసలు ఓటింగ్ ఎంత వస్తుంది ఏంటి, వీళ్ళకి అసలు టాప్ 2 ప్లేస్లో ఉన్న వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు డౌన్ఫాల్ అవ్వడానికి ఏంటి కారణం అంటే ఇదే అగ్రెషన్, ఈ కోపము, ఇవన్నీ చేయడం వల్లే ఓటింగ్ తగ్గింది. చాలా డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయి. ఇలాగే చేసుకుంటూ పోతే ఇప్పటికే పెంట చేసేసారు ఈ ఎపిసోడ్లో. నాకు తెలిసి ఇది జడ్జెస్ అయితే బాగానే పట్టుకుంటారనిపిస్తుంది అనమాట. అలాంటి వాసంతి అండ్ కళ్యాణ్ మధ్య అయితే పెద్ద గొడవే జరిగింది. ఇది నూకరాజు వేసిన కామెడీ వల్ల మళ్ళీ ఇంకోటి జరిగిందంట అక్కడ. మనోడికి కళ్యాణ్కి వాష్రూమ్ వచ్చినప్పుడు ఏదైతే ప్యారడైజ్కి వెళ్ళి మహేష్ గారితో చెప్పడం జరిగిందంట, నేను మీ వాష్రూమ్ యూస్ చేసుకుంటాను అన్నప్పుడు మహేష్ గారు అయితే యూస్ చేసుకోవద్దు, మీరు డామ్లోనే యూస్ చేసుకోని చెప్తే అక్కడ క్లీన్గా లేవంటే అయినా కూడా క్లీన్ చేసుకొని అంటే అయ్యే వాడుకోండి అని చెప్పడం అయితే జరిగిందంట. ఆ కోపం వచ్చేసి అక్కడ వసంతి గారు ఏదైతే పడుకొని ఉన్నారని చెప్పాను కదా అక్కడ చూపించాడు. అది ఇంకా నూకరాజు అది తీసుకొని వచ్చి ఆ రోజు మార్నింగ్ చెప్పేసరికి మనోడు ఫుల్ ఫైర్ అయిపోయి అలా రచ్చ రంబోలు అయితే చేయడం అయితే జరిగింది. అది మ్యాటర్. అండ్ మీరు ఎపిసోడ్ చూసేటప్పుడు అర్థమవుతుందండి క్లియర్ కట్గా. మరి నాకైతే అంత అవసరం లేదనిపించింది. మరి దాని తర్వాత ఒక పక్క వీళ్ళేమో బిగ్ ఫైట్ చేసుకుంటుంటే వసంతి కళ్యాణ్, వీళ్ళు మాత్రం సోనియా సిద్ధు మంచిగా సోఫాలో కూర్చొని నానా మెంటల్ స్ట్రెంత్ ఎలా ఆడదాం ఏం చేద్దాం, వీళ్ళ కామెడీ వీళ్ళదనమాట. అలా కొంచెం కామెడీగా వెళ్ళిపోతుంది. మొత్తానికైతే ఇంకా టాస్క్ మనకి శ్రీముఖి గారు అయితే వచ్చేసారు ఒక గొడుగు పట్టుకొని మంచిగా. దాని తర్వాత ఒక్క నిమిషం మామ,
టాస్క్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. మెంటల్ ఎబిలిటీ టాస్క్ అనమాట ఇది, ఎరన్ యువర్ స్పాట్లో. అండ్ దీంట్లో వచ్చేసి ఇంకా అందరికి తెలిసిందే నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారు అండ్ అలాగే సోనియా సిద్ధు అయితే ఆడడం జరిగింది. దీంట్లో నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారు అయితే ఇచ్చి పడేసి మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఆడి మంచిగా మెంటల్ స్ట్రెంత్ నీట్గా. అసలు ఫస్ట్ ఇక్కడ 3 టాస్కులు జరిగాయి, 3 స్టేజ్లు జరిగాయి. ఫస్ట్ స్టేజ్ కొంచెం ఈజీ అంటే పర్లేదు. అంటే సెకండ్ స్టేజ్ మాత్రం చాలా చాలా కష్టం. అక్కడ ఎన్నెన్నో ముళ్ళన్నీ వేశారు తాడులకి. ఆ తాడులన్నీ తీసుకొని సరిగ్గా మనం ఇంకా చెస్ గేమ్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కటి కరెక్ట్గా పెట్టాలి కదా, అలా పెడితేనే అది చిక్కుముడి అనేది వదులుతుందన్నమాట. అది నీట్గా క్లియర్ కట్గా ఆడి మంచిగా అయితే గెలవడం జరిగింది. అండ్ తర్వాత నీతూ గారు అయితే నటరాజ్ మాస్టర్ అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు గెలవాలి ఒక్కసారన్నా గెలవాలి అండ్ సెకండ్ ఫైనలిస్ట్ మనం అవ్వాలని వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అలాగే వాళ్ళు అనుకున్నట్టయితే గెలవడం జరిగింది. ఫుల్ ఎమోషనల్ కూడా అయ్యారనమాట. దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారికి 25 బాండ్ క్రెడిట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత జాన్ అండ్ బాన్ వీళ్ళకి 25 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి. దాని తర్వాత అమర్ అండ్ అభిమానిక వీళ్ళకి కూడా 25 బాండ్ క్రెడిట్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఇంకా దీని తర్వాత ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు ఎపిసోడ్ అయితే జరిగింది. ఈ ఎపిసోడ్లో అయితే ఫస్ట్ కామెడీతో అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత కొంచెం ఎక్కడో జంబలక్కడి బొమ్మ అక్కడి వరకు బాగానే ఉన్నింది మొత్తం. అరే కామెడీగా ఉన్నింది ఎపిసోడ్. దాని తర్వాత మళ్ళీ కళ్యాణ్ ఏదైతే ఇష్యూ చేశాడో అదంతా కొంచెం బాగా అనిపించలేదు. దాని తర్వాత టాస్క్ మళ్ళీ బాగా అనిపించింది అనమాట. అండ్ ఇది మ్యాటర్ ఇంకా ఓటింగ్కి వచ్చేద్దాం. అండ్ ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉందంటే ప్రస్తుతానికి మహేష్ అండ్ శాండ్రా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనమాట. వీళ్ళకి మంచి ఓటింగ్ పడుతుంది అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు కాబట్టి. అండ్ వీళ్ళకి నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారికి ఎంత సపోర్ట్ ఉన్నా, ఎంతమంది ప్రమోట్ చేస్తున్నా వీళ్ళకైతే కొంచెం ప్రస్తుతానికైతే ఓటింగ్ అయితే బాగానే పడుతుంది. ఇంకా 1 వీక్ ఉంది కాబట్టి ఇంకా చెప్పలేం. ప్రస్తుతానికైతే ఇలాంటి ఓటింగ్ నేను ప్రతిరోజు ఓటింగ్ గురించి అయితే వీడియోస్ చేస్తాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది, అదే మీరు చేయాల్సింది. అండ్ నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటా. అండ్ తర్వాత నటరాజ్ మాస్టర్ 24.60తో మనకి మహేష్ అండ్ శాండ్రా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారు సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నారు. వీళ్ళకి కూడా మంచి ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ నాకు తెలిసి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వీళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకన్నానంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఈ ఎపిసోడ్లో మంచిగా ఆడారు. అలాగే వీళ్ళకి 25 బాండ్ క్రెడిట్స్ అలాగే ఉన్నాయి. మళ్ళీ వీళ్ళకి మెగా ఛాలెంజ్ మళ్ళీ గేమ్స్ పెడతారు. వాటిల్లో కూడా గెలిస్తే మాత్రం ఓటింగ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది మాత్రం ఖాయం. గెలవకపోతే ఇంక చెప్పలేం. అక్కడ ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఎవరు కూడా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. దాని తర్వాత సోనియా అండ్ సిద్ధు నాకు తెలిసి ప్రస్తుతానికైతే 3rd ప్లేస్లో ఉన్నారు. ఈ రోజు ఎపిసోడ్ చూశాక తగ్గుద్దని అనిపిస్తుంది. ఓన్లీ కామెడీనే, ఒక షో అంటే కామెడీనే కాదు, ఆట కూడా ఉండాలి. అండ్ వీళ్ళైతే కామెడీతో నెట్టకొచ్చారు కానీ ఎంతసేపు ఓటింగ్ నెట్టకొచ్చారు కానీ కొంచెం టాస్కులు కూడా ఈ మధ్య ఆడట్లేదు, కొంచెం డౌన్ఫాల్ అవుతున్నారు. కాబట్టి ఓటింగ్ ప్రస్తుతానికి అయితే 3rd ప్లేస్లో ఉన్నారు. ఇంకా రేపు చూసుకోవాలి ఇంకేమైనా తగ్గుతుందా లేకపోతే స్టిల్ ఇలాగే ఉంటుందని. ప్రస్తుతానికి అయితే 3rd ప్లేస్లో అయితే వీళ్ళు ఉన్నారు. 4th ప్లేస్లో వాసంతి అండ్ కళ్యాణ్. 2nd ప్లేస్లో ఉండాల్సిన వాళ్ళు 4th ప్లేస్కి వచ్చారు. బికాస్ ఆఫ్ కోపం, అనవసరమైన మాటలు, బూతులు, ఇవన్నీ వీటి వల్ల 4th ప్లేస్కి అయితే వచ్చున్నారు. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఏదైతే జరిగిందో ఇంక ఈ ఎపిసోడ్ జరిగాక మరి ఇంక 5th ప్లేస్లో ఉంటారు, 6th ప్లేస్లో ఉంటారు, లేకపోతే ఎలిమినేటే అయిపోతారు. మనం ఏం చేయలేం. ఓటింగ్ అయితే బాగా వేస్తున్నారు, అంటే బాగా వేశారు, ఫస్ట్లో బాగా వేశారు. దాని తర్వాత ఈ కోపాలు ఎన్ని అబ్బూతు మాటలు అవన్నీ చూశాక మేము వెళ్ళిపోతామని అండ్ మనకి అనిల్ రావుపూడి గారు అండము ఇదంతా చేశాక మళ్ళీ 4th ప్లేస్కి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇది ఇంత ఇష్యూ జరిగాక ఖచ్చితంగా నాకు తెలిసి ఓటింగ్ అనేది చాలా తగ్గుతుందని అనిపిస్తుంది. రేపు చూస్తే అర్థమవుతుంది తగ్గిందా లేదా, లేకపోతే స్టిల్ అలాగే ఉన్నారా, లేకపోతే పైకి పోయే ఛాన్స్ అయితే లేదులేండి. ఎందుకంటే మనోడు టాస్క్ గెలవలేదు, అలాగే ఈ కోపం చూపిస్తున్నాడు. ఈ మధ్య నేను ఇది ఎక్కువైపోయింది, నేను వెళ్ళిపోతాను అనేది కూడా ఎక్కువైపోయింది. కాబట్టి ఓటింగ్ తగ్గే ఛాన్సెస్ హైలీ ఉన్నాయని అనుకుంటున్నాను. ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే మాత్రం హాట్స్టార్కి వెళ్ళి ఓటేసుకోండి, ఒకవేళ గెలవాలి వాసంతి కళ్యాణ్ అనుకుంటే వాళ్ళు ఉంటే. నెక్స్ట్ వచ్చేసి నూకరాజు అండ్ ఆసియా వీళ్ళైతే 5th ప్లేస్లో అయితే ఉన్నారు. వీళ్ళకు కూడా మంచి ఓటింగే పడుతుంది. అండ్ నూకరాజు ఆసియా కామెడీ చేస్తున్నప్పటికీ ఆ టాస్కులు మనం పోయిన వీక్ ఆడలేదు, ఈ వీక్ కూడా ఆడలేదు. అందుకని ఓటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయి. ఇదన్నమాట మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి జాన్ అండ్ బాన్ వచ్చేసి వీళ్ళు 6th ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించేసి వీళ్ళ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మహా అయితే 1 వీక్ ఉంది మంచిగా ఆడితే, ఎందుకంటే వీళ్ళు 25 బాండ్ క్రెడిట్స్ వాళ్ళకి అలాగే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మెగా ఛాలెంజ్ వస్తుంది. ఆ మెగా ఛాలెంజ్లో కూడా వీళ్ళు ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా
ఫైన్ లిస్ట్లో కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా హైలీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు గేమ్ బాగా ఆడుతున్నారు, గేమ్స్కి వచ్చేసరికి మంచిగా ఆడుతున్నారు. ఈ మధ్య మనకి ఇన్ని రోజులు జాన్ సరిగ్గా కలవట్లేదు అందరితోటి అనేది చాలా విమర్శలు వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ అది కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది, అందరితో కొంచెం క్లోజ్ అయింది. కాబట్టి ఇంక వీరు చేయాల్సిందల్లా ఆ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి మంచిగా ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ వీళ్ళైతే ఓటింగ్లో ప్రకారం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి హైలీ. కాకపోతే బాండ్ క్రెడిట్స్ కొంచెం గెలుచుకున్నారు, 25 బాండ్ క్రెడిట్స్ అలాగే ఉన్నాయి. కాబట్టి ఏమన్నా మళ్ళీ ఇది ఉందిగా తిరకాసు, జడ్జెస్ మళ్ళీ ఇస్తారు, జడ్జెస్ ఆడ పాయింట్స్ ఇస్తారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత టాప్లోకి వెళ్ళే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. ఏమన్నా ఖచ్చితంగా ఓటింగ్ కూడా పెరుగుతుంది అనిపిస్తుంది. ఇంకా మనకి ఈరోజు గురువారం, ఇంకా రేపు కూడా ఉంది కాబట్టి మహా అయితే ఓటింగ్ అయితే పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో అమర్ అండ్ అభిమానిక, వీళ్ళైతే లాస్ట్ ప్లేస్లో ఉన్నారు, చాలా చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఓటింగ్లో మాత్రం టాప్లో, ఓటింగ్లో బాటమ్ ఉన్న వాళ్ళకి 25 బాండ్ క్రెడిట్స్ గెలిచి అలాగే పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు జాన్ అండ్ బన్ గెలిచారు ఎవరితోటి, నూకరాజ్ ఆసియా తోటి. ఇక్కడ అమర అండ్ అభిమానిక వీళ్ళు గెలిచారు కళ్యాణ్ అండ్ వాసంతితో. అండ్ నూకరాజు ఆసియా వీళ్ళు కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు. నాకు తెలిసి ఇంక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే వాసంతి అండ్ కళ్యాణ్ అండ్ అలాగే నూకరాజు అండ్ ఆసియా, సిద్ధు సోనియా వీళ్ళకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. ఎందుకంటే ఓటింగ్ ఉన్నా కానీ అక్కడ మళ్ళీ ఏదైతే మనకి జడ్జెస్ దగ్గర బాండ్ క్రెడిట్స్ వాళ్ళ పాయింట్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కళ్యాణ్ వాసంతి ఇక్కడ కోపము, ఈ అగ్రెషన్ ఇది ఒక మైనస్ పాయింట్ అవుతుంది నాకు తెలిసి. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి నేను ఇన్నిసార్లు ఎందుకు తెస్తున్నానంటే ఈ పాయింట్ కోపం అని, ఈ ఎపిసోడ్ చూశాక నిజంగానే కళ్యాణ్ పైన నాకు ఒక ఇంప్రెషన్ ఉండింది. సరే మనోడు కోపపడుతున్నాడు కానీ సరైన పాయింట్ వచ్చినప్పుడే కోపపడుతున్నాడులే, కాకపోతే కొంచెం ఎక్కువ కోపపడుతున్నాడు, అంత అవసరం లేదు అని అనుకున్నాను. మరి ఈరోజు ఎపిసోడ్ చూశాక దీనికి కూడా అవసరమా కోపపడడం, మాట్లాడుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు ఇంత ఇష్యూ. అండ్ వాసంతి గారే కూల్గా హ్యాండిల్ చేస్తున్నారు ఆ ఇష్యూని, మంచిగా క్లారిటీగా ఉన్నారు వాసంతి గారు. 1 వీక్ ఉంది, ప్రతి ఒక్క పాయింట్ బయటికి తీస్తారు, జనాభా ఓటేస్తున్నారు, కూల్గా ఉంటే అయిపోద్దని మంచి క్లారిటీగా ఉన్నారు. అసలు ఒప్పుకోడే, డోర్లు గుద్దేస్తాడు, అది గుద్దేస్తాడు, నాకు అవసరం లేదు బాండ్ క్రెడిట్స్ అంటాడు, వెళ్ళిపోతానంటాడు. ఏమో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ దీనివల్ల వీళ్ళకి మైనస్ అయ్యే చాలా ఉంది. ఇప్పటికే ఇది సెకండ్ టైం వెళ్ళిపోతానని చెప్పడం, జడ్జెస్ కూడా వెళ్ళిపో అనే చెప్తారు, ఇంకదే చెప్తారు నాకు తెలిసి. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. అయినా మీ చేతిలో ఇది ఓన్లీ బిగ్ బాస్ కాదు, ఓన్లీ జనాల ఓటింగే ఉండదు, బాండ్ క్రెడిట్స్ అండ్ అలాగే జడ్జెస్ మార్క్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత వెళ్ళే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి. కాబట్టి మీ ప్రయత్నం ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే హాట్స్టార్కి వెళ్ళి అయితే ఓట్ అయితే వేసుకోండి. అండ్ సిద్ధు సోనియాది కూడా సేమ్ పరిస్థితే, వెళ్ళే ఛాన్సెస్ హైలీ ఉంటాయి. అమర్ అండ్ అభిమానిక వీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ లోలో ఉంటాయి. వీళ్ళు గెలిచారు, టాస్క్ గెలిచారు, 25 బాండ్ క్రెడిట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు ఓటింగ్ తక్కువ ఉన్నా కానీ జడ్జెస్ కొన్ని మళ్ళీ పాయింట్స్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇన్ని రోజులు ఎవరైతే సేవ్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళే ప్రజెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇదైతే రాసి పెట్టుకోండి. మీరు సాటర్డే సండే ఎపిసోడ్లో నేను చెప్పేదే జరుగుతుంది. వీళ్ళ ముగ్గురులోంచి సోనియా, సిద్ధు అయినా, కళ్యాణ్ వాసంతి అండ్ నూకరాజ్ ఆసియా వీళ్ళ ముగ్గురులోంచి ఇద్దరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. ఇదన్నమాట మ్యాటర్. అండ్ ప్రస్తుతానికి ఈరోజు జరిగిన ఎపిసోడ్, ఈరోజు ఈ ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఇలా ఉంది. మరి రేపటికి ఆ ఎపిసోడ్ ఎలా ఉంటుంది, కళ్యాణ్ వాసంతికి ఏమైనా పాజిటివ్ జరుగుతుందా, లేకపోతే అలాగే కళ్యాణ్ బిహేవ్ చేస్తాడా? అండ్ ఇది కొంచెం పాజిటివ్ న్యూస్, నటరాజ్ మాస్టర్, నీతు గారి వీళ్ళ ఫ్యాన్స్కి వచ్చేసి కొంచెం పాజిటివ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇదనమాట. ఇంకా రేపు మాట్లాడుకుందాం మామ. ప్రస్తుతానికైతే ఇది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేస్తున్నానంటే మహా అయితే 1 o'clock అయింది. అంటే 12:30కి మనకి హాట్స్టార్లో వచ్చేస్తుంది, 11:30కి వస్తుంది ఇది హాట్స్టార్లో మనకి ఎపిసోడ్. 11:30కి ఎపిసోడ్ చూసి మొత్తం నీట్గా ఫోన్లో మళ్ళీ బుక్ పైన ఓటింగ్ రాసుకొని నీట్గా అండ్ ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. నా హార్డ్ వర్క్ని మీరు గుర్తించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి వీడియోస్ చేయబోతున్నాం అదనమాట. అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ కూడా మీకు ఇస్తాను. అండ్ ఇంకా రేపు మాట్లాడుకుందాం ఇంక రేపటి విషయము. దీని గురించి మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.